హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. ఒక రేపటికి నువ్వు నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే మేము మీద పడిపోయి రెక్కేస్తావా? సమాధానం కదా అడిగారు. ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు. జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలని చెవులో చెప్పాలా? ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి. వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పని అడుగుతా ఉన్నారు. అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా? ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్? దేనికి? మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్ గా దాన్ని ఏదో చేయబోతున్నారు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇది వైట్ ఎలిఫెంట్. దీన్ని ఎలా పోషించమంటారా? మొదటి నుంచి కూటమి ప్రభుత్వం, గతంలో భారతీయ జనతా పార్టీ గాని, వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం గాని, వీళ్ళు ఏంటంటే ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం. అప్పులనేమో నష్టాల కింద చూపించి, ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి, ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి, ఇన్ని సంవత్సరాలు కార్మికులు పనిచేయకపోతే 35-40 సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్? అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి. ఒక సర్క్యులర్ ఇక్కడ నుంచేనట నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రోడక్ట్ కి బేస్ చేసుకుని జీతాలు ఇస్తారండి. ఎక్కడన్నా ఉందండి? ఇదేమో షేర్ హోల్డర్స్ ఎంప్లాయీస్ ఏమన్నా అందులో? వారు సంస్థకి పనిచేస్తా ఉన్నారు. వారు పనిచేసినటువంటి దానికి ఎన్ని గంటలు అయితే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ ని మీరు ఇష్యూ చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం. ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది? ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లకి ఇలాగే చేస్తున్నారా? లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు పోనీ ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికి పనిచేశారా? దాదాపు 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 2,000 మంది బీఆర్ఎస్ ఎంప్లాయీస్, గడిచినటువంటి సంవత్సరాల కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు 1,500-2,000 మంది. అంటే 2024 జూన్ కి 2025 నవంబర్ కి వచ్చేసరికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య 9,000 నుంచి 10,000 మందికి తగ్గిపోయారు. ఇది మీరు సాధించినటువంటి ఘనత. పుట్టికేగలేనమ్మ స్వర్గానికి ఎగిందని చెప్పి సామెత ఉంటది. ఉన్నటువంటి మన ఆయుపట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ, రాష్ట్రంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సంస్థ. దీన్ని ఉద్ధరించలేకపోతున్నాం. మనం తీసుకుని వచ్చి రేపు వచ్చే 2-3 సంవత్సరాల్లో 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినంటే ఎంతమందికి ఇచ్చే? 17-18 మాసాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చే చెప్పండి? ఎంతమందికి తీసిన వాళ్ళు ఎంతమంది నేను చెప్తా, ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి.